ప్రైజ్ లార్డ్. ఈ వీడియో మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశపడుచున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది మొదటి మాట కదా. ప్రార్థన ఎందుకు చేయాలంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఒక భయంకరమైన లోయ అంచు పైన పరుగులు పెడుతూ ఉన్నారు. తడుముడాడవలసిన అవసరత వారికి ఉంది. అండ్ వారిని ఎవరో పట్టుకోవలసిన అవసరత ఉంది. వారిని ఎవరో రక్షించవలసిన అవసరత ఉంది. వారిని కాపాడవలసిన అవసరత ఉంది. కాబట్టి ఆ అవసరత వాళ్ళు గుర్తించాలి. ఆ గుర్తించిన ప్రతి వ్యక్తిని కూడా ప్రభు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ అధ్యాయం మనకు నేర్పించే గొప్ప పాఠం ఇది. అండ్ 32వ వచనంలో వారు నోవాహు వంశావళి భూమి పైన విస్తరించి అని ఉంటుంది. భూమి పైన విస్తరించి, కాబట్టి భూమిని నింపేశారు. ప్రజలందరూ కూడా భూమిని నింపేశారు. కాబట్టి ఏమంటే చాలా జాగ్రత్తగా మనం కన్నా ఆలోచన చేస్తే ఏమంటే రెండవ మాట ఏమిటి అంటే దేశముల కొరకు అన్నాం. రెండవ దేని కొరకు అన్నా? దేశముల కొరకు. అండ్ ఎన్నో ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కని వల్లనే ప్రపంచం అంతా ఉద్భవిస్తే ఒక్కని రక్తమే కదా అదంతాని, అవునా కాదా? అందు గురించే ప్రపంచంలో ఎవరికి యాక్సిడెంట్ అయినా అవసరం ఏంటి? బ్లడ్డే. ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఒకే దేవుడు చేశాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా ఒక జీవమే కాపాడుతుంది. కాబట్టి ఆ జీవానికి ఆధారమైన బ్లడ్. అండ్ ప్రపంచంలో ఉన్న ఏ దేశం ఆడు ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, పసుపుగా ఉన్నా, పచ్చగా ఉన్నా, వాడు ఎలాగున్నా వాడి రక్తము మాత్రము ఎర్రగానే ఉంటుంది. అందుగురించే క్రైస్తవులు మేము ఫలానా అని అనకూడదండి. బుద్ధి లేనోడు ఎవడ అంటాడండి ఫలానా అని. మనకు బుద్ధి ఉంది కదా. మనకేముంది? బుద్ధి ఉంది మనకి. క్రైస్తవుడు అలా చెప్పడానికి లేదు. సర్వ ప్రపంచము నీదే. సర్వ ప్రపంచం మీద ఉన్న మనుషులందరూ నీవారే. నీకు సహోదరులే. వాళ్ళందరూ మన ప్రజలే. కాబట్టి ప్రతి దేశము నీదే, ప్రతి పట్టణము నీదే, ప్రతి గ్రామము నీదే, ప్రతి ప్రజ నీదే. ప్రార్థన అసలు ఖాళీ ఉంటుందండి. జీవితం సరిపోద్దా పోలే? దేవుని యొక్క పని ఉన్నది మనకు నియమింపబడిన పని. వినడం లేదా? వింటుందా? మరి చేస్తున్నారా? చేయడం లేదు. వీళ్ళ కళ్ళు లేవా? కనబడటం లేదా? కనబడుతుంది. కానీ సరి చేస్తున్నారా? సరి అవుతున్నారా? లేదు కదా. ఏమండి వాళ్ళు అంటున్నారు యెషయా గ్రంథంలో, ఏమండి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక అమూల్యమైన మాట మనకు కనబడుతుంది. తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మొదటి వచ్చి చదవన్నాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఏమండి దైవచంద్రులు ఎంత గట్టిగా గొంతుచించి అరిసినా ఎవడు నమ్మాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఏమండి ఆయన గురించి ఎవరికి పట్టాను? ఎవరి కోసం నువ్వు కష్టపడుతున్నావు? వాళ్ళు నీ రక్త సంబంధులే. కేవలం నీ కడుపును పుట్టినంత మాత్రాన్ని నీ బిడ్డల కాదు అర్థమవుతాయి. నీ విషయాలు ఆలోచన చేయాలి. మా ఊళ్ళండి మరి ఉన్నోళ్ళందరూ పరయోళ్ళ. చాలా ఒక క్రైస్తవురాలుగా ఒక
ఒక క్రైస్తవుడిగా నీ జ్ఞానం చాలా బ్రాడ్గా ఉండాలి, సంకుచితము కాదు. అండ్ చాలా విశాల భావాలు ఉండాలి క్రైస్తవులకి. విశాల దృక్పథాలు ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా మనము ఏమండి. అందుకని చూడండి, ఆయన కోరేషును ప్రేరేపించాడండి. ఒక అన్య మహారాజుని, బబులోను రాజును ప్రేరేపించాడు. ఆయన ఏమన్నాడు? కోరేషు నా మంద కాపురి అన్నాడు. ఏమండి, ఒక అన్యుడిని మంద కాపురి అనొచ్చా? కానీ ప్రభు అన్నాడు, కోరేషు నీవు నా మంద కాపురి. కారణం ఏంటంటే నా ప్రజలకి లేదు బుద్ధి. అరే నేను ఏలుతున్నానని, నేను వారిని సంరక్షిస్తున్నానని, నేను వారిని గాయపరుస్తున్నానని, నేను వారి గాయాలు కడుతున్నానని కనీసం ఇంగిత జ్ఞానం లేక నీకు బానిసలుగా వచ్చేసారు వాళ్ళు. అయ్యా నీకైనా అర్థమవుతుంది కదా నా భాష, కొంచెం మా ఊళ్ళని పంపించే బాబు అంటే, యెహోవా దేవుని ప్రజలైన వారు ఎవరైతే ఉన్నారో అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహాదేవుడు నాతో చెప్పును అంటే, ఆ బబులోనులో అంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఎవరికి చెవులే వినడానికి. ఏమి లేవు, మేము చెప్పగా ఎవరికి చెవులు లేవు. ఈరోజు నా ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి, ప్రయాసపడాలి. ఊరికినది ఏం అర్థం కాదు. ఎవడబెడతాడు ఏదో నవలో పుస్తకం చదివినట్టుగా చదివేస్తే విషయాలు బయటికి రావు. అక్షరాలు ఒకవేళ మనం పలకొచ్చు, కానీ అందులో ఉన్న విషయం అయితే బయటికి రాదు. కాబట్టి మనము దేశముల కొరకు బాధపడాలి అండి, ప్రార్థించాలి. పట్టణాల కొరకు ప్రార్థన చేయాలి అండి, గ్రామాల కొరకు తెలుసా? ఎవరైనా మనకి వివాహానికి పిలుస్తారండి ఏమండి, కంపల్సరీ పిలుస్తారు ఏమండి, కానీ ఎవరిని గౌరవిస్తారు? వారితో ఎవరైతే బాగా టైప్ అయి ఉంటారో, ఎవరైతే వారికి బాగా వాడబడతారో వాళ్ళని ఏం చేస్తారో గౌరవిస్తూ ఉంటారు, వారికి పేటేస్తుంటారు. మనకే కార్డు ఇస్తారు, మనమే వెళ్తాం ఏమండి, వెళ్ళి బాగున్నారా అని భోజనం చేసి వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి మనకి ఎలాంటి పరలోకం కూడా అంతే. అందు గురించే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అంటే నక్షత్ర మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నువ్వు చేసిన పనిని బట్టి అక్కడ నీకు అందించబడే మహిమ. మొలకలకు ఏ మహిమ ఉండదు, అవి రాలిపోయి ఏదో మూడు ఉండడం. ఇంకా అవి కూడా స్టార్సే, కానీ రాలిపోయిన స్టార్స్. కాబట్టి ఈరోజున చాలామందికి ఈ సత్యము తెలియక, ఈ గ్రంథాన్ని పఠించక, పరిశోధించక అండి, ఎక్కడేసిన బొంగని అక్కడే అన్నాడు. కానీ దేవుడు వింటాడున్నాడండి మాటలు గురించే. మీరు విన్నా వినకపోయింది నేను చెప్పేస్తాను. కారణం ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో చాలాసార్లు 5-6 సేవకులు ఇదే మాటను హెచ్చరించాను. మొన్న మేము 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా లాస్ట్ డే అక్కడ ఒక దైవజనుడు వచ్చి, నీ సంఘానికి నీవు దేవుని మర్మములన్నీ సంపూర్ణంగా బోధించేసావా అంటే, బైబిల్ నీవు సంపూర్ణంగా బోధించేసావా? దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని మర్మములన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. కారణం ఏంటంటే, పరలోక రాజ్యములు అవే నిన్ను ఘనపరిచేవి, వాటి వలన నీకు ఘనత. అండ్ నీ వాక్యమే నన్ను ఘనపరిచేది. ఎవరిస్తారు ఘనత? వాక్యమే. వాక్యమే మనల్ని ఘనపరిచేది, వాక్యమే మనల్ని స్వస్థపరిచేది, వాక్యమే మనల్ని బ్రతికించేది కదా. వాక్యమే 119 కీర్తన చదువుతూ ఉంటే వాక్యమే వాక్యమే వాక్యమే, ఆయన వాక్యమే నీ పాదములకు దీపం, నీ త్రోవలకు వేరు కదా. 119 కీర్తన ఎందుకు చెప్తుంది? వాక్యం కోసం చెప్తుంది. ఏంటంటే వాక్యం నీకేం చేస్తుందో ప్రతి విషయాన్ని చెప్తుంది. అక్కడ
ఈ భూమి మీద వాక్యాన్ని తెలుసుకోకుండా నువ్వేం తెలుసుకున్నా అంతా సున్నాయా. వాక్యము ఒకటే నిన్ను ఘనపరిచేది, భవిష్యత్తులో నిన్ను ఘనముగా ఎంచేది కూడా. కాబట్టి విన్నదాన్ని నీ దగ్గర ఉంచుకోకూడదు, ఇతరులకు పంచుతూ ఉండాలి. సంపాదించిన దాన్ని నీ దగ్గరే ఉంచకూడదు, రూపం ఇతరులకు పంచుతూ ఉండాలి. అండ్ సంపాదించిన బలాన్ని నీ దగ్గరే ఉంచకూడదు, ఎవరో సాయం చేస్తూ ఉండాలి. ఏది నీది కాదు, మనందరిది. స్లోగన్. బలముందా సాయం చేయి, శ్రమలో ఉన్నవారికి. ధనముందా పంచిపెట్టు, తులమో ఫలము. అండ్ జ్ఞానముందా విస్తరింపచేయి, అనేకులకి పంచు, అది కూడా. చదువుందా అది పంచు. నీ దగ్గర ఏది ఉంటే అది నీ దగ్గర ఉంచుకోవడానికి కాదు, అది పంచడానికే. ఎంతైనా కొంతవరకే నువ్వు చేయగలవు కదా. కానీ మనిషి చాలా సారి గూళ్ళో ఒక గూడు కట్టేసుకుని ఇదే నా ప్రపంచం అనుకుంటున్నాడు. కానీ నువ్వున్న ఇల్లు నీకు ప్రపంచం అయితే నీ పేరు ఏం పేరు అంటే నూతిలో కప్ప. మనిషి అయితే మాత్రం కాదు. ఎవరు నువ్వు? కప్ప. చెప్పాను కదా ఒకసారి, నేను ఒకసారి ఏమండి ఒక నూతిలో ఒక చేప పిల్ల పెరుగుతూ ఉందంట. బాగా పూర్వం నేల నూతులు ఉండి, మీకు తెలుసు నేల నూతులు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీరు పైకి వచ్చేసి అందులో అలాగా ఒక చేప పిల్ల కొట్టుకుంటూ వెళ్ళి సముద్రంలో పడిపోయిందంట. మంచి ఎండాకాలం మే నెల వచ్చేసింది, గొళ్ళు మీద ఏడుతుందంట. ఏడుతూ ఉంటే మిగతా చేపలన్నీ వచ్చాయంట. ఏం నీకే పోయే కాలం వచ్చింది అలా ఏడుతున్నావు అని. అప్పుడు అన్నదంట, నేనే ఆడటం కదా మీరు కూడా ఆడండి అందంట. మేమెందుకు ఆడాలంటే మీకు తెలియదా, మే నెల వచ్చింది, నీరంతా ఆరిపోతే మనం అందరం చచ్చిపోతాం. ఈ రోజున ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా చాలా మంది క్రైస్తవులు ఏడిపిదే. చచ్చిపోతాం ప్రభువా, అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభువా. అరే ప్రభువేమో ఆయన ఏమంటున్నాడు, మీరు అడవిలో ఉన్న సింహము కంటే, పిచ్చుకుల కంటే, ఆకాశ పక్షుల కంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కంటే నేను మిమ్మల్ని శ్రేష్ఠులుగా చేస్తే మీరు ఎలా ఆలోచిస్తున్నారు? చాలా సంకోచిత. ఆయన ఏమంటే శ్రేష్ఠులు అంటున్నారు, మనం ఏమంటే దరిద్రులు బాబయ్యో అంటున్నాము. ఆయన పిలిచేదేమో శ్రేష్ఠులారా అంటున్నారు. మీరెవరు? శ్రేష్ఠులు కదా. కానీ మనం ఏమంటున్నాం? అయ్యా దీనుణ్ణి, దరిద్రుణ్ణి, బూడిదని, మట్టిని, ఆ పెంట ఈ పెంట, అన్ని పెంటలు ఎత్తేస్తారంతే. మరి జీవితంలో ఉంటాయా? నిజంగా జీవితంలో లేదా బూడిదలాగా ఉంటారా? బూడిద ఎక్కడ ఉండాలి? కాళ్ళ కింద ఉండాలి. కానీ ఇది ఎక్కడ ఉంటుంది? నెత్తెక్కిసి కూర్చుంటుంది. ప్రార్థనలో ప్రభువా ధూళి లాంటిది, ధూళి ఎక్కడ ఉండాలి? చెప్పండి మీరు చేసే ప్రార్థన చెప్తున్నాను నేను. కాలు కింద ఉండాలి, తొక్కపడాలి. తొక్కితే ఒప్పుకుంటావా? మాటలు వేరు, బ్రతుకులు అబద్ధాలు. అన్నీ నోరిప్పితే అన్నీ అబద్ధాలే. అబద్ధాల బ్రతుకులు, అబద్ధాల భక్తి, అబద్ధాల విశ్వాసం. 10వ అధ్యాయం మనం చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంది. 10వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదవాలి మనం. బైబిల్ గ్రంథంలో అనేకమైన మర్మముల పుట్టది. మనము తవ్వే కొలది అలా బయటకు వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ చదివేయడం. పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలి. ఆత్మదేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఆత్మీయులకి.